ప్రజెంట్ మన ఆంధ్ర రాష్ట్రంలో సిగ్గు శరం లేకుండా సీము నెత్తురు లేకుండా బురదలో పొర్లే పందిలాగా ఒక వ్యక్తి బతుకుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఉందా మీకు? రాజకీయాలకి కొత్త పుంతలు తొక్కిస్తాను అన్నటువంటి ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల మీద అన్యాయం జరిగితే ఆడపిల్లలకి కన్నెత్తి చూస్తే ఆ ఆడపిల్లలకి ఎందుకు కన్నెత్తి చూసామా, ఈ కళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడా అని బాధపడేటువంటి చట్టాలను తీసుకొస్తానన్నటువంటి గౌరవనీయులు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మార్గనిర్దేశకం చేసేటువంటి ఒక శ్రీశ్రీ, ఒక చెగోవీర, ఒక అభినవ అంబేద్కర్, అభినవ పూలే, మార్గదర్శకమైన జాతిపిత మహాత్మా గాంధీ అన్ని షేడ్లు ఈయనలో ఉన్నాయిలేండి. ఒకటేందుకు ఒక మహానుభావుడు గురించి చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు మిగతా మహానుభావులు. ఈ దేశంలో ఉన్న మహానుభావులు పుట్టిన వాళ్ళు, పుట్టాల్సిన వాళ్ళు, పుట్టిపోయిన వాళ్ళు వీళ్ళందరినీ ఒక చోట కుదిపితే వీళ్ళందరినీ ఒక అక్షర రూపమో లేకపోతే రూపం ఇస్తే ఆ రూపమే పవన్ కళ్యాణ్ గారు, ఆ రూపమే మన ఉప ముఖ్యమంత్రి గారు. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో, ఇన్ని జరుగుతుంటే రాష్ట్రంలో మా ఉప ముఖ్యమంత్రి గారు ఎలివేషన్స్, మా ఉప ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళు మాట్లాడేటువంటి అభిమానులు మాట్లాడుకునేటువంటి మాటలు రాష్ట్ర ప్రజలకు వినిపిస్తా. ఈయన 5.5 కోట్ల మందికి ఉప ముఖ్యమంత్రి అండి. 5.5 కోట్ల మంది కట్టేటువంటి డబ్బుల్లో నుంచి ఈయన ప్రత్యేకమైన హెలికాప్టర్లు, 5.5 కోట్ల మంది కట్టేటువంటి పన్నుల్లో నుంచి ఈయనకి 100 మందితోటి సెక్యూరిటీ, ఇంత ఇస్తుంటే, ఇంత హోదా ఇస్తుంటే ఈయన ఏం పని చేస్తున్నాడో చెప్పనా? చెప్పు. ఈయన ఎక్కడే జోగిరుతున్నారంటే ఇది ఈశ్వర పవనేశ్వర ఈశ్వర విందాం, ఇదే విందాం. ఈశ్వర పవనేశ్వర పవరేశ్వర. సునామీ ఎదురుగా వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? తుఫాను వచ్చి తలుపులు తడుతుంటే ఎలా వినపడుతుందో తెలుసా? సునామీ ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో తెలుసా? తుఫాను వచ్చి తలుపులు తడుతుంటే ఎలా వస్తుందో తెలుసా? ఏమండి, 2.5 సంవత్సరాల నుంచి మొన్న పాపం వరదలు వచ్చినాయి. బుడమేరు వరదలు కొంపతీసాయి. పవన్ కళ్యాణ్ పంపించిన వరదలే ఏంటి నాకు అర్థం కాలేదు. తుఫాను వస్తే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ వచ్చి తలుపు ముందు నుంచుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలివేషన్ చూడండి ఎలా ఉన్నాయో. ఇతగాడిని సిగ్గు శరం లేకుండా బతుకుతున్నాడు. బురదలో పొర్లే పందిలాగానే ఎందుకన్నా తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యింది ఇప్పుడు. ఆయన చూపించిన వీడియోలు ఎప్పటివి? అర్థమైంది కదా మీకు? ఎప్పుడో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేసి సినిమాలు రిలీజ్ అయినప్పుడు వీడియోలు ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత సూచించి ఆయన ప్రజల సొమ్ముతో అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడంట. సిగ్గుందా ఇతనికి? బుడమేరు వరదలు ఎప్పుడు వచ్చినాయి? ఈ వీడియోలు ఎప్పుడు ఇవి? అసలు వీడు మనిషేనా? వీడు మళ్ళీ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దానికి మీడియా వాళ్ళు ఎగేసుకొని రావడం, దాన్ని మళ్ళీ మనం వినడం. ఏం పని బాట లేదు ఇంకా. ఇలాంటి పనులు చేస్తుంటాడు ఇతను. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చిన ఉపయోగం ఏంటి, ఆదాయం ఏంటి? ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి కుక్కలని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. మీడియా వాళ్ళకు కూడా కొంచెం ఉండాలి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారండి, మేము ఎందుకు రావాలి ప్రెస్ మీట్కి, వచ్చిన దానికి ప్రజలకు ఏం ఉపయోగపడ ఉంది అనేది మీడియా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి.